నమో వెంకటేశాయ. వెల్కమ్ టు పల్నాడు మిర్చి ఛానల్. ఈరోజు తిరుపతి దర్శనం టైమింగ్స్ చూసుకున్నట్లయితే మనం ఉచిత దర్శనం అయితే 20 నుంచి 22 గంటల దాకా పడుతుంది. అలాగే 300 రూపాయల దర్శనం చూసుకున్నట్లయితే మనకి 4 గంటల నుంచి 6 గంటల దాకా పడుతుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం చూసుకున్నట్లయితే మనకి 5 గంటల నుంచి 8 గంటల దాకా పడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం చూసుకున్నట్లయితే మనకి 95,94 మంది దాకా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే స్వామివారికి తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది చూసుకున్నట్లయితే 35,909 మంది దాకా స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనం స్వామివారి హుండీ కలెక్షన్ చూసుకున్నట్లయితే స్వామివారి హుండీ కలెక్షన్ 3,93,00,000 దాకా స్వామివారి హుండీ ఇచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే మనం లడ్డూలు ఎన్ని సేల్స్ అయ్యో చూసుకున్నట్లయితే మనకి 4,66,000 దాకా లడ్డూలు సేల్స్ అయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే స్వామివారి అన్నదానం ఎంతమంది సేకరించారన్నట్లయితే చూసుకున్నట్లయితే మనం 3,23,000 దాకా స్వామివారి అన్నప్రసాదం సేకరించారు. అలాగే మెడికల్ కేసెస్ చూసుకున్నట్లయితే స్వామివారి దగ్గర 4,1112 మంది దాకా స్వామివారి దగ్గర కొద్దిగా మెడికల్ ఎమర్జెన్సీలో సర్వీసెస్ తీసుకున్నారు. ఇలాగే మరిన్ని తిరుపతి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్నాడు మిర్చి ఛానల్. మరికొన్ని రోజుల్లోనే స్వామివారి స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ, అకామిడేషన్ కానీ, అంగ ప్రదక్షిణ టికెట్స్ కానీ అవన్నీ రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నేను రేపు రోజున ఒక వీడియో చేస్తాను. ఇలాగే మీకు ఏదైనా తిరుపతి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్